ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనము యోగిక్ మెథడ్, మోడర్న్ సైన్స్ ప్రకారము, మోడర్న్ మెడిసిన్ ప్రకారము మీరు మందులు, ఇన్సులిన్ అవన్నీ వాడుతూ ఉండొచ్చు. అది వాడొద్దని చెప్పట్లేదు, లేదంటే అది వాడండి అని చెప్పట్లేదు. కానీ యోగా ద్వారా మనము ఈ యొక్క డయాబెటీస్ని మనము ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అన్నదాన్ని 100% ఫోకస్ పెడుతున్నాము. కానీ డయాబెటీస్ అనేది మనకి ఎలా బయటపడుతుందంటే డెఫినెట్గా మోడర్న్ మెడిసిన్ ద్వారా, టెస్టుల ద్వారానే బయటపడుతుంది. కనుక ఆ విధానం ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు శ్రీమతి కిరణ్మయ్, సీనియర్ యోగా థెరపిస్ట్, తను సెషన్ తీసుకుంటుంది. Today we will be trying to know about diabetes mellitus according to the modern medicine. So modern medicine కి మనం వెళ్తాం కాబట్టి, డాక్టర్స్నే కన్సల్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళ యొక్క అవగాహన ఏంటి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం మనకు కూడా అవగాహన ఉంటే దాన్ని ప్రివెంట్ ఎలా చేసుకోవచ్చు ఆర్ దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ మనం సఫర్ అవుతుంటే అనేది ఒకసారి మనం ట్రై చేద్దాం అర్థం చేసుకోవడానికి. సో డయాబెటీస్ మిలైటస్ మీన్స్ హైపర్ గ్లైసెమిక్ కండిషన్. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండే, బ్లడ్లో ఎక్కువగా ఉండడాన్ని డయాబెటీస్ మిలైటస్ అంటారు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ డిజీజ్, ఇట్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ రిలేటెడ్ మెటబాలిక్ డిజార్డర్. డిజార్డర్ అని చెప్తున్నాం. మెటబాలిజం మీన్స్ హౌ ద సెల్స్ ఆర్ ద బాడీ వర్క్స్, ఫంక్షన్ ఎలా జరుగుతుంది, ఆ ఫంక్షన్లో ఏదైతే డిఫరెన్సియేషన్ వస్తుందో, సో ఆ పాత్ ఏదైతే డీవియేట్ అవుతుందో దాన్ని డయాబెటీస్ అంటున్నారు. గ్లూకోజ్ మెటబాలిజం తప్పితే దాన్ని డయాబెటీస్ అంటున్నారు. మనం అనుకుంటున్నాము లైఫ్ స్టైల్ డిజార్డర్. డయాబెటీస్ అనేది ఇదేమి కొత్తగా వచ్చింది కాదు, సో చాలా డికేడ్స్ నుంచి ఉంది మనకి. కానీ ఇదివరకు రోజుల్లో అరౌండ్ 30 డికేడ్స్ అంటే 3 డికేడ్స్ అంటే 30 ఇయర్స్ బ్యాక్ ఎవరో చాలా రేర్గా ఒకళ్ళకి ఇద్దరికి ఉండేది. బట్ ఇప్పుడు అందరి కుటుంబంలో మనకి కామన్ అయిపోయింది. ఎందుకు అలా అయిపోయింది అంటే బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. ఎందుకు లైఫ్ స్టైల్ ఏం మార్పులు వచ్చినాయి అంటే, వెన్ అర్బనైజేషన్ ఆర్ గ్లోబలైజేషన్ అనేది ఎప్పుడైతే ఏర్పడిందో, స్పిరిచువాలిటీ అనేది మన లైఫ్లోంచి అది వేరు అండ్ డెవలప్మెంట్ వేరు అనేది మనం డిఫరెన్షియేషన్ చేసుకున్నామో అప్పటి నుంచి ఇది బాగా ఎక్కువైపోయింది. అందుకని అందరికీ కూడా డయాబెటీస్ లేని వాళ్ళు అంటే ఓ వీళ్ళకి లేదా అని ఆశ్చర్యపోయే రోజులు వచ్చేసినాయి. ఇదివరకు మా చిన్నప్పుడు ఎవరికన్నా హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది అంటే అవునంట వాళ్ళకి షుగర్ వచ్చేసిందంట అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి లేదంట అని ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. అవునండి కదా? అయితే మనకు ఫస్ట్ సిమ్టమ్స్ ఏమొస్తాయి, అసలు డాక్టర్ దగ్గరికి ఎందుకు కన్సల్ట్ చేస్తాము, ఎలాగ డయాబెటీస్ అని డయాగ్నోస్ చేస్తారు అంటే, చాలా మనం ఏ డైట్ ప్లాన్ ఫాలో అవ్వట్లేదు, నార్మల్ డైటే తీసుకుంటున్నాం, అయినా సడన్గా బాగా వెయిట్ లాస్ అయిపోతుంది అలా అనుకున్నప్పుడు, లేకపోతే నేను నార్మల్ డైటే తీసుకున్నాను కానీ అస్సలు ఎనర్జీ లెవెల్ సరిపోవట్లేదు, ఊరికినే టయర్డ్ అయిపోతున్నాను, చిన్న పని కూడా చేయలేకపోతున్నాను, ఆర్ అసలు మనస్కరించట్లేదు, డల్గా ఉంటున్నాను, ఎనర్జీ లెవెల్సే ఉండట్లేదు, చాలా ఫెటిక్గా ఉంటున్నాను, లేకపోతే ఊరికే దాహం వేస్తుంది ఎన్ని వాటర్ తాగినా, లేకపోతే ఎంత తిన్నా ఊరికినే ఆకలేస్తూ ఉంటుంది, అస్తమానం యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా మనకు ఉంటే కనుక అప్పుడు ఏదో తేడా ఉంది అని డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. సో ఈ సిమ్టమ్స్ అన్ని డయాబెటీస్ అని డాక్టర్ గారు గమనించుకొని మనకి కొన్ని టెస్టులు రాస్తారు. లైక్ FBS, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఎంత ఉండాలి, 8 అవర్స్ వరకు కూడా మనము ఏ ఆహారం తీసుకోకపోతే మనకి 70 to 100 mg% ఉండాలి. అదే 126 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనము దాన్ని డయాబెటీస్ కింద నిర్ధారిస్తారు. బిట్వీన్ 100 and 126 ఎప్పుడైతే ఉంటామో సో దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రీ డయాబెటిస్. సో ప్రీ డయాబెటిస్ అంటే ద పర్సన్ ఈజ్ నౌ రెడీ టు గెట్ డయాబెటీస్. సో ఈ ఈజ్ నాట్ నార్మల్, ఐదర్ ఈజ్ నాట్ ఏ డయాబెటిక్ పర్సన్. సో ఇది ప్రీ డయాబెటీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, PPBS. అదే దాన్ని కామన్ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ కాల్డ్ పోస్ట్ లంచ్. సో ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్ around 2 to 2.5 hours we'll take again a blood test to check the blood glucose levels. So adent undali ante 100 to 120 mg% undali or mg by deciliter.
If it is more than 130 or 140, then that person is considered to be a diabetic. And between this normal and diabetic, we have 20 points. 20 to 140. ఈ మధ్యలో ఉంటే again he is considered to be a pre-diabetic. The chance of getting into diabetic is very higher at risk. So we have another test like HbA1c, glycated hemoglobin. So to consider the average blood glucose levels for around 2 to 3 months. So maybe ఆ ఒక్క రోజు ఎక్కువ ఉండొచ్చు. సో దానికి యావరేజ్గా అసలు 2 to 3 months యావరేజ్గా ఎంత ఉంటుంది కన్సిడర్ చేయడానికి మనకి గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు, HbA1c. దట్ షుడ్ బి ఫర్ నార్మల్ పర్సన్ దట్ షుడ్ బి అరౌండ్ బిలో 5.7. సో ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 6.7 దెన్ ఆర్ 7 అనుకుందాం, ఒక 3 points ఎక్కువ వేసుకుందాం, 7, then he will be considered as diabetic. Between these two, 5.7 and 7, if the person is having around 6 or 6.5, he will be considered as a pre-diabetic. So ఇక్కడ pre-diabetes అనేది కొంచెం మనకి మేలు, ఎందుకంటే he got a caution that he is going to be a diabetic, so he can prevent it easily, he can come to normal. ఈ విధంగా మనకి టెస్ట్లు చేస్తుంటారు. Then he will, all the consultant doctor or diabetologist will prescribe some medicines. So ఏ మెడిసిన్స్ ఇస్తారు అంటే ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ అకార్డింగ్ టు ద నీడ్. సో కొంచెమే తక్కువే ఉంటే ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ దాట్, if it cannot be controlled with the oral tablets, then they will go with the insulin injections. So normalగా అయితే వాళ్ళకి type 1, type 2 and gestational diabetes అని రకరకాలు ఉంటాయి. సో ఇదే గ్లూకోజ్ లెవెల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద చిల్డ్రన్, జువినైల్ డయాబెటీస్ అంటారు. పిల్లల్లో వస్తే దాన్ని type 1 డయాబెటీస్ అంటారు. అదే పెద్దవాళ్ళల్లో వస్తే అరౌండ్ 50, 60 or 70 years, then that will be considered as type 2 diabetes. అదే డయాబెటీస్ ఆర్ ద గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ హై ఫర్ షార్ట్ డ్యూరేషన్ ఆర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ ప్రెగ్నెన్సీ వరకు, ఆర్ ఏదైనా ఇంజురీస్కి గురైతేనో ఆర్ ఇన్ఫెక్షన్స్కి గురైతేనో ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇఫ్ ద గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ హై, దెన్ దట్ ఈస్ కాల్డ్ gestational diabetes. But 80 to 90% of the diabetic patients will be under the category of type 2. So మనం type 2 గురించి ఎక్కువగా చూద్దాం. మనం ఇందుకు రీజన్స్ ఏంటి, వై హీ ఈజ్ గోయింగ్ టు బి డయాబెటిక్ ఆర్ వై హీ ఈజ్ డయాబెటిక్, ఎందుకు ఇప్పుడు దాకా నార్మల్గానే ఉన్నారు కదా, ఇప్పుడే సడన్గా ఎందుకు అంటే దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ కాజెస్, బట్ వీ కెన్ టేక్ 4 మెయిన్ కాజెస్. సో చాలా ఉన్నాయి కానీ మెయిన్గా ముఖ్యంగా మనం 4 తీసుకోవచ్చు. ఒకటి అనుకున్నాం, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ టైప్ 2 అంటే పెద్దవాళ్ళలో వస్తుంది అరౌండ్ 60 or 70 years. సో దట్ ఈస్ ఫస్ట్ కాజ్ ఇస్ ఏజింగ్. సో వెన్ వి గ్రో ఓల్డ్ అండ్ ఓల్డ్ వీ విల్ బీ ప్రోన్ టు డయాబెటీస్. ఎలాగా అంటే మిగిలిన కాజెస్ ఏదైతే 4 అనుకున్నామో మిగిలిన 3 కాజెస్ కూడా యాడ్ ఆన్ అయితే అప్పుడు దానికి ఏజింగ్ కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే అందరూ ఆల్ ద ఏజ్డ్ పర్సన్స్ ఆర్ ఓల్డర్ పీపుల్ or senior citizens are not going to be diabetic or not diabetic, isn't it? So second cause is heredity. So if our parents, one parent is diabetic or suffering from type 2 diabetes in their elder ages, then there are chances of 25% of getting diabetes to us in our older ages. And oka 25% మాత్రమే ఉంది. If both the parents are having type 2 diabetes, then we are getting the chance of 50%. But don't blame your ancestors or your parents, because only we have 25% of chance. Rarely we are both parents are diabetic. So 50% chance అనేది చాలా తక్కువ, ఒకళ్ళకి ఉండొచ్చు. సో మిగిలిన 75% is in our hands, isn't it? So but then easily we will blame them and we will try to relax. మా పేరెంట్స్కి ఉందండి వచ్చేసింది నాకు కూడా అంటాం, మిగిలిన 75% వదిలేస్తున్నాం మనం. థర్డ్ ఈజ్ ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్. సో రీసెర్చర్స్ ఆర్ టెల్లింగ్ దట్ వెన్ ఎ పర్సన్ ఈజ్ diagnosed as diabetes, 80% of the people are obese or overweight. సో నార్మల్ కంటే వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నారు.
వెయిట్ ఎక్కువ ఉండడం అంటే చాలా మజిల్ గ్రో చేసుకుని వెయిట్ ఉన్న వాళ్ళని కాదండి ఇక్కడ చెప్తున్నది. ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ మోర్ ఇన్ దర్ బాడీ దాన్ ద రిక్వైర్మెంట్. ఫ్యాట్ ఈజ్ గుడ్, ఫ్యాట్ మంచిది కాదని చెప్పటం లేదు, కానీ రిక్వైర్డ్ అమౌంట్స్లో ఉండాలి. వితౌట్ ఫ్యాట్ వీ కెనాట్ సర్వైవ్ బికాస్ అవర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ totally based on the fat. Our hormones are secreted because of the required quantity of fat. But if it is more, then it leads to problems. Okay? The fourth one is, and the important one is stress. So, ippudu ee rojullo we are leading a very stressful lifestyle, isn't it? So, previously we used to have a relaxed lifestyle, mental peace and more of the physical activity. Nowadays we are having less or minimized physical activity and more of mental stress. So that is becoming one of the reason or the main reason for diabetes nowadays. So these are the main 4 causes. So ee 4 causes lo manam ela prevent chesukovali? Heredity, we cannot choose our parents, so leave it. మార్చేసుకోగలమండి మన పేరెంట్స్ని ఇప్పుడు, ఆర్ మన యాన్సిస్టర్స్ని, మన గ్రాండ్ పేరెంట్స్ని? వీ కెనాట్ డూ దట్. సో దట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ది నెక్స్ట్ ఈజ్ ఏజింగ్. ఏజింగ్ని మార్చుకోగలమా? డెఫినెట్లీ మార్చుకోగలం. ఎలాగా అంటే మనం చెప్తున్నాం అక్కడి నుంచి 60-70 years. నవడేస్ యూ క్యాన్ సీ ద డయాబెటీస్ టైప్ 2 కమింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30s and 40s. సో 60sలో 70sలో కాదు, ఇప్పుడు మనం 30sలో ఉన్న వాళ్ళకే చూస్తున్నాం. అంటే ఏమర్థము? ఎర్లీ ఏజింగ్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో త్వరగా ముసలి వాళ్ళు అయిపోతున్నారు, నాట్ అకార్డింగ్ టు అవర్ క్రోనలాజికల్ ఏజ్. నేను పలానా టైంలో పుట్టాను, పలానా డేట్లో పుట్టాను, నాకు ఇప్పుడు 30 years, బట్ యువర్ బాడీ ఏజ్ ఈజ్ మోర్. సో ఇట్ ఈస్ అరౌండ్, మీరు లోపల సీనియర్ సిటిజన్స్ అయిపోయారు అని అర్థం అన్నమాట. ఎందుకు అలా జరుగుతుంది? వై ఎర్లీ ఏజింగ్ చూద్దాం మళ్ళీ. ద థర్డ్ ఈజ్ ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్ అనుకుంటున్నాం. సో వై వీఆర్ గెట్టింగ్ ఒబేసిటీ? సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అనుకుంటున్నాం మనం, ఫస్ట్ నుంచి అనుకున్నాం. బికాస్ ఆఫ్ ఒబేసిటీ ఎందుకు వస్తుంది? మోర్ కన్సంప్షన్ ఆఫ్ ద క్యాలరీస్, లెస్ ఎక్స్పెండిచర్ ఈజ్ మెయిన్ కాజ్. అదర్ దాన్ దట్ ఇంకా వేరే రీజన్స్ ఉండొచ్చు మనకి, కానీ మెయిన్ కాజ్ ఏంటి అంటే ఎక్కువ కన్జంప్షన్, క్యాలరీస్ని కన్స్యూమ్ చేస్తున్నాం, తక్కువ ఖర్చు పెడుతున్నాం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా? ఎంతసేపు డెస్క్ జాబ్స్ ఇప్పుడు అందరివి కూడా, విత్ ఆల్ ద మెంటల్ స్ట్రెస్. సో డెస్క్ జాబ్ వలన అండ్ ఫుడ్ ఒకటి, ఎలాంటి తింటున్నాము ఆహారము అంటే, సరే మనం తక్కువ కన్స్యూమ్ చేద్దాము, తక్కువ ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి అనుకుంటున్నామా? లేదు. సో ఇదివరకు అంతా కూడా మనకి ఫుడ్ డెఫిషియన్సీ వలన ప్రాబ్లమ్స్ వచ్చేది, ఇప్పుడు అంతా కూడా ఓవర్ ఈటింగ్ వలన వస్తుంది. సో ప్లెంటీ ఆఫ్ ఫుడ్, ఎంత కావాల్సినంత సౌకర్యాలు ఉన్నాయి, ఈజీగా అండ్ ఈజీ ఫుడ్, కష్టపడి కూడా కుక్ చేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఒక 2 hours కష్టపడి కుక్ చేసుకుంటే అమ్మో అంత కష్టం ఎందుకులే అని ఒక్క ఆర్డర్ చేసుకుంటే 5 నిమిషాల్లో మన ఇంటికి వచ్చేస్తుంది, ఏ టైంలో అన్నా. సో జంక్ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్, మోర్ కార్బోహైడ్రేట్, మోర్ ఫ్యాట్. సో మెయిన్గా 5 న్యూట్రియంట్స్ ఉంటాయండి మెయిన్గా. వన్ ఈజ్ కార్బోహైడ్రేట్, దీస్ ఆర్ కాల్డ్ మ్యాక్రోన్యూట్రియంట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్. Micronutrients are vitamins and minerals. So vitamins and minerals are equally required for all the people, either they are diseased or they are in normal condition. But whereas carbohydrates, proteins, fats requirement మారుతూ ఉంటుంది. So fats are the ready source of energy. సో ఎనర్జీ రావడానికి కరెక్ట్ మెయిన్గా ఇంకేమీ అవసరం లేదు, డైరెక్ట్ ఫ్యాట్స్ వచ్చేస్తాయి. ప్రోటీన్స్ అనేది ఇట్స్ అ బాడీ బిల్డింగ్ ఫర్ రిపేరింగ్ అవర్ బాడీ. సో మన బాడీ గ్రోత్ కానీ, రిపేర్ చేసుకోవడానికి కానీ, మజిల్స్ బిల్డ్ అవ్వడానికి కానీ మనకి ప్రోటీన్ కావాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ ఆఫ్టర్ డైజెస్టింగ్ ద ఫుడ్ దట్ బికమ్ గ్లూకోజ్. సో మనం ఇందాక నుంచి గ్లూకోజ్ లెవెల్స్ అని అనుకుంటున్నాం, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే డయాబెటీస్. మరి గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కార్బ్స్ నుంచి వస్తుంది. సో కార్బ్స్ ఆర్ ద రెడీ సోర్స్ ఫర్ ద సెల్స్ ఆఫ్ ద ఎనర్జీ. సో సెల్ పని చేయాలి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మీరు వింటున్నారు, లేకపోతే నడవాలి, ఇంకో పని చేయాలి. సో వీ నీడ్ ఎనర్జీ.
సో అవర్ బాడీ ఈజ్ మేడ్ విత్ lakhs ఆఫ్ సెల్స్, క్రోర్స్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ అన్నిటికీ మెయిన్గా సోర్స్ ఏంటి ఎనర్జీది అంటే గ్లూకోజ్. గ్లూకోజ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ కార్బ్స్. సో కార్బోహైడ్రేట్స్ అనేవి మంచివే, కానీ ఓవర్ ఈటింగ్ ఆర్ ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ లీడింగ్ టు ఒబేసిటీ. ఏమవుతుంది ఇది అంటే, సో ఆఫ్టర్ డైజెస్టింగ్ ద కార్బోహైడ్రేట్స్ దే కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ అండ్ దే గో ఇంటూ బ్లడ్. బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత మన సెల్స్ అన్నీ వాటిని వాడుకోవాలి. ఏంటి అన్నీ మొత్తం నాకు అన్నీ వండి ఇక్కడ పెట్టేశారు, కానీ నా నోటికి ప్లాస్టర్ వేసేసారు. నేను తినగలనా? కెన్ ఐ కన్జ్యూమ్ దట్ ఫుడ్? నో. ఇఫ్ ఐ ఓపెన్ దట్ ప్లాస్టర్ దెన్ ఐ క్యాన్ ఫీడ్ మై సెల్ఫ్. అలాగే సెల్స్ బ్లడ్ అనేది, బ్లడ్లో గ్లూకోజ్ ఉన్న సెల్స్ కెనాట్ యూజ్ దాట్ అన్లెస్ అంటిల్ వీ హ్యావ్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఈజ్ లైక్ ఓపెనింగ్ ద మౌత్ ఆఫ్ ద సెల్. సో ఇన్సులిన్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ప్యాంక్రియాస్ డిటెక్ట్స్ దట్ when the blood glucose levels are high, then it will be distributing into the cell by the insulin touches the receptors and it opens and consumes the glucose. మనం ఫుడ్ ఎలా అయితే తీసుకుంటున్నామో అలా. If the glucose is higher than after distributing the cells, it will be stored for emergencies. సో అర్జెంటుగా నాకు ఇప్పుడు కావాల్సి వస్తే అప్పుడు కొంచెం దాచిపెట్టుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ ఇన్ ద స్కెలిటల్ మజిల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ లివర్. కొంచెం మజిల్స్లో కొంచెము లివర్లో దాచిపెట్టుకుంటుంది. ఇంకా ఎక్కువ ఉందనుకోండి, సో వీఆర్ కన్స్యూమింగ్ మోర్ కార్బ్స్. దట్స్ వై ఇఫ్ ద గ్లూకోజ్ ఈజ్ స్టిల్ మోర్ దెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ అండ్ ఇట్ విల్ డిపాజిట్ ఇన్ ద బాడీ వేర్ ఎవర్ దే ఫైండ్ ప్లేస్. ఎక్కడెక్కడ ప్లేస్ ఉందో అక్కడక్కడంతా దాచిపెట్టేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఫ్యూచర్ యూస్ కోసం. ఎప్పుడన్నా స్టార్వేషన్ వస్తే అప్పుడు వాడుకుందాం. బట్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ ఎనీ ఛాన్స్ ఫర్ స్టార్వేషన్. ఇస్తుంటే ఇస్తున్నామా? అమ్మో, ఒక పూట కూడా మానేయలేము. ముందే రేపు ఉపవాసం చేయాలంటే ఇప్పటి నుంచే దానికి ప్రిపరేషన్ నడుస్తుంది. అమ్మో రేపు ఉపవాసం చేయాలి ఇప్పుడు తినాలి, రేపు ఉపవాసం చేయాలి ఇప్పుడు తినాలి అనేసి. ఇలాగా మనకి ఓవర్ వెయిట్ రావడానికి కారణం ఏంటి అంటే మోర్ అండ్ మోర్ ఇంటేక్ ఆఫ్ ద క్యాలరీస్. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద క్యాలరీస్. ఆల్కహాల్ ఈజ్ డైరెక్ట్ ప్లెంటీ ఆఫ్ క్యాలరీస్. సో డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి, మనకి ఇంకేమీ ఉండవు దానిలో. అలాంటి వాటిని అన్నిటినీ కూడా అవాయిడ్ చేసుకుంటే మనము ఓవర్ వెయిట్ తగ్గించుకోవచ్చు. మరి ఎలాంటి తినాలి? చాలామందికి డౌట్. సో డయాబెటీస్ వస్తే అయ్యో నేను ఇంకేం తినడానికి లేదు. సో ఆల్ డయాబెటిక్ డైట్ ఈజ్ ఎ హెల్తీ డైట్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ, ఫర్ ద ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్. సో యూ క్యాన్ ఈట్ నెంబర్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. అన్నీ మానేయక్కర్లేదండి. సో వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఎక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటే మంచి ఫైబర్ రిచ్ ఫుడ్, లో క్యాలరీ డైట్ తీసుకోవచ్చు. ప్లెంటీ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, హై ఫైబర్ డైట్. ఫైబర్ వలన ఏమవుతుంది అంటే, సో ఒకటి ఏంటి అంటే ఫైబర్ విల్ బి అబ్జార్బింగ్ వాటర్. ఫైబర్ వలన బాడీలో బాగా వాటర్ అబ్జార్బ్ అవుతుంది. బల్క్ అయిపోతుంది అప్పుడు ఫుడ్. సో కొంచెం ఫుడ్ తీసుకున్నా ఎక్కువ అయిపోయేటప్పటికీ మనకి ఆకలి తక్కువ వేస్తుంది. విల్ కన్జ్యూమ్ లెస్ ఫుడ్. సెకండ్ ఈజ్ ఫైబర్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఫైబర్ రిచ్ కార్బోహైడ్రేట్స్ then the glucose will be slowly coming into the blood. So blood లో అందుకని లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. సో గ్లూకోజ్ అనేది ఉంది అందులో, కాకపోతే చాలా స్లోగా రిలీజ్ అవుతుంది బ్లడ్లోకి. ఒకటేసారి హైక్ అయిపోయింది అనుకోండి, అవర్ ప్యాంక్రియాస్ మే నాట్ గివ్ దట్ మచ్ ఆర్ సప్లై దట్ మచ్ ఇన్సులిన్ టు అవర్ బాడీ. అందుకని స్లోగా రిలీజ్ అవుతుంది ఫైబర్ ఎక్కువ ఉంటే. ఇంకా ఏమవుతుంది, ఫైబర్ వలన మూమెంట్, ప్రొపల్షన్ అనేది పెరిస్టాల్టిక్ మూమెంట్ బాగా జరుగుతుంది, తొందరగా ముందుకు జరగగలుగుతుంది. అండ్ డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. డైజెషన్ స్లో అయితే మనకు తొందరగా ఆకలేదు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హంగర్ అనేది తగ్గిపోతుంది. సో నెంబర్ ఆఫ్ మీల్స్ తగ్గుతాయి అండ్ మూమెంట్ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. అండ్ లాస్ట్లీ ఇట్ విల్ బి ఫైబర్ అనేది మన హ్యూమన్ బీయింగ్స్లో డైజెస్ట్ అవ్వదు. అందుకని యాజ్ ఇట్ ఈస్ అలాగే వెళ్ళిపోతుంది.
అంత బల్క్ వెళ్ళేటప్పటికి మనకి రెక్టంలోకి వెళ్ళేటప్పటికి లార్జ్ ఇంటెస్టైన్లోకి చాలా చక్కగా ఫిల్ అయ్యి మన ఈ నర్వస్ సిస్టమ్కి త్వరగా అది ఎంటీ చేయాలనేసి ఒక ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది. సో కాన్స్టిపేషన్ ఉండదు. మనం ఒకదానికి చేస్తే ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి చూడండి. ఇండైజెషన్ ఉండదు, కాన్స్టిపేషన్ ఉండదు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హంగర్ తగ్గుతుంది, డైజెషన్ తగ్గుతుంది, మంచిగా డైజెషన్ ప్రాసెస్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గుతుంది తినడము, అట్ ద సేమ్ టైం ఒబేసిటీ తగ్గుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ షుగర్స్ తీసుకుంటే ఏమవుతుంది, త్వరగా దానికి పెద్ద డైజెషన్ ప్రాసెస్ పెద్దగా అవసరం లేదు, డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అందువలన ఫుడ్ వలన ఒబేసిటీ తగ్గించుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మనం మిగిలిన ప్రాసెస్ అన్నీ కూడా ఏవైతే అన్ని ఆర్గాన్స్ని చక్కగా ఫంక్షన్ అయ్యేలా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏమనుకున్నాం, స్ట్రెస్ అనుకున్నాం. స్ట్రెస్ అనేది మంచిదా కాదా? స్ట్రెస్ అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు నాకు పలానా టైం ఇచ్చారు, ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో కంప్లీట్ చేయాలని. నేను ఆ స్ట్రెస్ లేదనుకోండి, ఇవాళంతా చెప్తూనే ఉంటాను, మీరంతా వింటూనే ఉంటారు, నిద్ర కూడా పోతారు అనుకోండి. ఆల్రెడీ వస్తున్నట్టు నిద్ర కొంచెం. సో ఏమవుతున్నప్పుడు స్ట్రెస్ అనేది మినిమం స్ట్రెస్ ఈజ్ రిక్వైర్డ్. సో అది ఆ మాత్రం స్ట్రెస్ లేకపోతే ఏమవుతుంది, ఏ పని చేయలేము, ఏ టార్గెట్స్ రీచ్ అవ్వలేము, ఏ గోల్స్ మనం పెట్టుకున్నా కూడా అవి ఏవి రీచ్ అవ్వలేము. సో మినిమం స్ట్రెస్ ఈజ్ రిక్వైర్డ్. బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద స్ట్రెస్ లెవెల్స్ ఆర్ మోర్, ఇట్ లీడ్స్ టు డిస్ట్రెస్. If it is uncontrolled, then it will hit our prana, it will hit our organs. ఇప్పుడు దాకా మనం అనుకున్నాం ఇట్ ఈస్ నాట్ ఏ డిజీజ్, ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాధి, ఇట్ ఈస్ ఏ డిజార్డర్. సో డిజార్డర్ మాత్రమే. ఎలా వస్తుంది? సో మరి స్ట్రెస్ వలన గ్లూకోజ్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ స్ట్రెస్, there are more and more physiological changes going on in your body. So what are the changes? So take the example of a dog. So you are just passing in a lane. ఒక అలా వెళుతూ ఉంటే కుక్క వచ్చింది. అక్కడ ఉన్న కుక్క సడన్గా లేచింది, కరవబోయింది. ఏం చేయాలి? స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ టు సేవ్ యువర్ బాడీ. సో ఇన్ డేంజర్ యువర్ బాడీ షుడ్ బి అలర్ట్ అండ్ యూ హ్యావ్ టు ఫైట్ విత్ ద సిచ్యువేషన్ ఆర్ యూ హ్యావ్ టు ఫ్లూ అవే ఫ్రమ్ దేర్. వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి పారిపోవాలి, లేకపోతే ఎదుర్కోవాలి. ఇప్పుడు కుక్క వచ్చింది, ఏం చేయాలి మనము? ఐదర్ కుక్కతో కొట్టాలి, దాన్ని కామ్ చేయాలి, మనం సేఫ్ ఉండాలి. ఆర్ఎల్స్ నా వల్ల కాదనుకుంటే అక్కడి నుంచి ఏం చేయాలి? మనం పిక్క బలం చూపించాలి, పరిగెట్టాలి అక్కడి నుంచి. ఈ రెండే ఆప్షన్స్. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇంకేం లేవు. సో స్ట్రెస్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈజ్ ఎ రెస్పాన్స్ టు సేవ్ యువర్ బాడీ ఇన్ డేంజర్. అది ఎప్పుడైనా ఒకసారి అయితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, బికాజ్ యు ఆర్ సర్వైవింగ్, యు ఆర్ సేవింగ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ ఇట్ ఈస్ డైలీ ప్రాసెస్, అప్పుడు కష్టం అవుతుంది. ఎందుకంత ఫిజియోలాజికల్ చేంజెస్ ఏం జరుగుతాయి? కుక్క మీ మీద పడుతుంది కరవడానికి, ఏమవుతుందండి? దాన్ని కొట్టాలంటే ఏం కావాలి? మీకు మజిల్ స్ట్రెంగ్త్ కావాలి. అప్పుడు మజిల్స్ అన్నీ టైట్ అవ్వాలి. ఇలా కొడితే సరిపోదు కదా, దాన్ని ఏం చేయాలి? గట్టిగా కొట్టాలి దాన్ని. సో ఒక కర్ర పట్టుకునో లేకపోతే ఇంకోటో దాంతో కొట్టాలి. దానికి మజిల్స్ ఏమి కావాలి? కాంట్రాక్ట్ అవ్వాలి. అప్పుడు మజిల్ కాంట్రాక్ట్ అవి పని చేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం మనం, ఫుడ్ అంటే దానికి సెల్ఫ్ ఫుడ్ ఏంటి? గ్లూకోజ్. గ్లూకోజ్ ఎవరిస్తున్నారు? మనం తింటే కార్బోహైడ్రేట్స్. ప్రస్తుతానికి నేను తినలేను, ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్టోర్ అయి ఉన్నాయి. ఆ స్టోర్ అయ్యేది కూడా మళ్ళీ ప్యాంక్రియాస్లో ఇంకొక హార్మోన్ గ్లూకోగాన్ అనేది రిలీజ్ అవుతే గ్లూకోజ్ లెవెల్స్ని స్టోర్స్ నుంచి తీసుకొచ్చి బ్లడ్లోకి పంపిస్తుంది. సో మళ్ళీ గ్లూకోగాన్ అనేది కావాలి, ప్యాంక్రియాస్ పనిచేస్తుంది. మెటబాలిక్ రేట్ పెరగాలి. ఇది అవంతా ఈ గ్లూకోజ్ ఎలా వెళ్తుంది సెల్స్కి? నా మజిల్స్కి, చేతులకి, కాళ్ళకి, త్రూ బ్లడ్ సర్క్యులేషన్. వెరీ గుడ్. హూ ఈజ్ పంపింగ్ ద బ్లడ్? హార్ట్. హార్ట్ బీట్ పెరగాల. మరి హార్ట్ బీట్ పెరిగితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఇవన్నీ గ్లూకోజ్ వెళ్ళింది. కానీ గ్లూకోజ్ కెనాట్ బి డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. సో దానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు మన లంగ్స్ పనిచేయాలి. సో రెస్పిరేటరీ రేట్ పెరగాలి. ఇదంతటికి ఎవరిని కోఆర్డినేట్ చేస్తున్నారు? మన నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా పనిచేయాలి. ఈ సీన్ అంతా మళ్ళీ నర్వస్ సిస్టమ్కి ఎవరు చూపించాలి రికార్డ్ చేసి? మన సెన్స్ ఆర్గాన్స్.
మన ఐస్, ఇయర్స్ ఇవన్నీ చూపించాలి. సో ఇన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి. పనిచేస్తున్నప్పుడు ఏముంది, హీట్ పెరిగిపోయింది, మెటబాలిక్ రేట్ పెరిగిపోయింది. మెటబాలిక్ రేట్ పెరగాలంటే మళ్ళీ థైరాయిడ్ గ్లాండ్ పనిచేయాలి, ఎడ్రినల్ గ్లాండ్ ఎడ్రినలిన్ పోర్ చేయాలి. సో ఇన్ని పనిచేస్తుంటే హీట్ పెరిగిపోయింది. మరి స్వెట్ గ్లాండ్స్ వచ్చేసి స్వెట్ని బాగా రిలీజ్ చేసి టెంపరేచర్ని రెగ్యులేట్ చేయాలి. సో ఎన్ని ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయినాయి చూడండి ఒక్క స్ట్రెస్కి. చిన్న స్ట్రెస్సే అనుకుంటున్నాం మనం. ఇంత జరిగితే అప్పుడు మొత్తం బాడీ అంతా స్టిమ్యులేట్ అయ్యి అప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం, లేకపోతే పారిపోగలుగుతాం, లేకపోతే మనతోటి అవ్వదు. ఇది ఎప్పుడో ఒకసారి కుక్క వెంటబడితే పర్వాలేదు, ప్రతిరోజు ఇదే అయితే, ప్రతి పూట ఇదే అయితే ప్రతిసారి పరిగెట్టగలమా? ప్రతిసారి. సో వీఆర్ డూయింగ్ ద సేమ్. సో వీఆర్ టేకింగ్ స్ట్రెస్ ఫర్ ఆల్ ద స్మాల్ పెట్టి థింగ్స్. చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఆందోళన పడిపోయితే ప్రతి ఆందోళనకి కూడా, ప్రతి భయానికి కూడా ఇదే ఫిజియోలాజికల్ చేంజెస్ జరుగుతాయి. సో స్ట్రెస్ ఏమైంది, గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూస్గా హైక్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ప్రతిదానికి స్ట్రెస్ తీసుకున్నాం, ఇది దిగడానికి మనం ఛాన్సే ఇవ్వటం లేదు, అందువలన జరుగుతుంది. మనము టైప్ 2 డయాబెటీస్ అనుకుంటున్నాం కాబట్టి టైప్ 2 డయాబెటీస్లో 2 కాజెస్ ఉన్నాయి. వన్ ఈజ్ ద ప్యాంక్రియాస్ ఈజ్ అనేబుల్ టు sure. So the same thing I am explaining in English. Okay, whoever cannot understand English, don't worry about that. So during stress there will be lot of stimulation in our body. Because of that, all the systems in our body will be stimulated. So our nervous system get activated. Because of that, the endocrine system will be getting activated. All the nervous system, your cardiovascular system, your respiratory system, your skin or your temperature, metabolism, everything will be getting stimulated. Because of that, there will be increase in the glucose levels, muscle contraction or the tightening or the toning of the muscles will be increased. Because of that, we can take the situation either to fight or fly away from that. So because of that increased stimulation, your body will be in such a rate that it will have to definitely calm down after some time. After the stress situation is completed, when you think that you are out of danger, then slowly it has to calm down, isn't it? If your blood pressure is high, if your heart rate is high, your respiratory rate is high, for permanently your systems will not work. Then the nervous system slowly restores the normalcy of the entire body. So if this situation happens every day, for each and every situation, what happens? There will be continuous stimulation of your sympathetic nervous system. There will be continuous hike in the blood glucose levels, leading to diabetes. Then how to prevent this? Why we are so worried about diabetes? So because it is leading to many complications in future. Who are diabetic, they think that I am taking tablets or I am taking insulin or I am controlling my diet, so I am doing walking or else something, and they will blame their parents. It is because of heredity. So I can continue this with the help of medicines. But when it becomes chronic, then it leads to many complications in your body. Sorry for saying that, your label of death will be changed, but the cause will be diabetes. Because diabetes, if it is chronic, it leads to hypertension. So you can see most of the people, 80% of the people who are suffering from diabetic will be accompanied with hypertension. So అందరికి 80% వరకు హైపర్టెన్షన్ ఉంటుందండి. సో అది ఈజీగా మనము డయాబెటీస్ ఉంది అంటే హైపర్టెన్షన్ ఉంది అని నిర్ధారించేసుకోవచ్చు. Why it is there? Why they are having high blood pressure? Because of aging, because of high glucose. So even though your blood vessels are in different shape, but they are made up of cells. They are made up of smooth muscles that need glucose. So that because of lack of glucose,
Because of continuous stress, you are becoming aging. During aging process, your blood vessels will lose their elasticity. They become hard. So you can see the change of a person who are at the age of 10, or a person who was at the age of 30, or at the 80. Can you see the texture of the skin? The changes in the texture of the skin? Definitely. At 80s or 70s, they lose their elasticity, isn't it? In the same manner, it happens in the internal organs, but we cannot see that. The blood vessels become hard, they lose their elasticity. When the heart pumps the blood, it cannot flow easily, it cannot buffer the pressure in the arteries because of the stiffness and hardness of the arteries. Because of that, that pressure increases. So elasticity lose అయిపోతే ఏమవుతుందండి? ఎన్లార్జ్ అవ్వకపోతే ఫోర్స్గా వెళ్తుంది blood. That is nothing but high blood pressure. Another thing is, it is all the blood vessels or the cells of the blood vessels are not receiving proper glucose, leading to decrease in their energy levels, decrease in their function. Function తగ్గిపోతుంది అంతే. Both are leading to hypertension. So if this continues for long time, there will be, because of more and more carbohydrates and more refined foods, more fats, there will be increase in the fat, not only in the body, different organs or under the skin. There will be increase in triglycerides, there will be increase in cholesterol. So ఎవరినన్నా అడగండి, కొలెస్ట్రాల్ తక్కువ ఉందా? సన్నగా ఉన్నామండి, మాకు కొలెస్ట్రాల్ ఉండదు. సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ ఉండకపోవడం ఉండదు. సో బ్లడ్లో కూడా ఉండొచ్చు, నాట్ ఓన్లీ అండర్ ద స్కిన్. సో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉండక్కర్లేదు, విజరల్ ఫ్యాట్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఉండొచ్చు. సో ఇఫ్ దెర్ ఈస్ హై కొలెస్ట్రాల్, వాట్ హ్యాపెన్స్? It forms a plaques on the internal side of the arteries. It may obstruct the blood flow, leading to coronary artery disease, heart problems అంటున్నాం. Because of that, sometime it may lead to heart attack. సో లేబుల్ ఏమిస్తున్నాము? హార్ట్ అటాక్తో చనిపోయారండి. సో అమంగళం అనుకోకండి. కానీ ఏంటి కాజ్? వాట్ ఈస్ ద రీజన్? డయాబెటీస్ ఈస్ ద రీజన్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్, క్రానిక్ డయాబెటీస్ is leading to changes in certain systems, leading to the problems, suffering from that problems or dying from the problems. The same thing happens in the kidneys. So kidneys ఏం చేస్తున్నాయి? Frequent urination. So if the blood glucose levels are higher than 200, it should be considered as waste product and kidneys has to filter it. Because of that, kidneys having more and more burden ఎక్కువైపోతుంది. It has to repeatedly, continuously filter the glucose and it has to let out through the urine. That is leading to frequency in urination. Not only that, because of the impact of the nervous system, hypothalamus is releasing more antidiuretic hormone by the pituitary, posterior pituitary. If it is more, there will be less urination. If it is ADH is low, there is more urination. Then another reason is why we are preferring yogasanas. You are involving your mind. You can try to meditate in the posture. You can, after going into the asana, you can just hold and relax in the posture. You can try to involve yourself and try to observe the internal organs. If you are very good practitioner, then you can slowly meditate in that posture. సో అక్కడ మెడిటేషన్ కూడా చేయొచ్చు. యు ఆర్ డూయింగ్ మెడిటేషన్ at your internal organs, or you can observe your pranic flow or the blood circulation, or you can also meditate on your favorite idol, God or nature, whatever you want. So meditation kuda అయిపోతుంది. Directly if you want to sit into meditation, your mind will not allow. If I ask you to not to think of, we will do meditation for 5 minutes, you don't think of monkey for 5 minutes. What your mind will do? Continuously for the whole 5 minutes it will be thinking about the monkey itself, isn't it? So meditation directly dealing with the mind is little hard. We need sadhana, we need practice. Abhyasa is very important for that. So we are doing abhyasa from our body because we know our body, right? So these are the many benefits that will be explained by our later speakers, our gurus.
yoga gurus very efficiently with full of demonstration and practice, right? Then going to pranayama. If I have this mic, I want to charge this, and this can be charged only at 240 volts. But I have, my availability is only 140 volts. Can it work? Can it be recharged? No. If I am putting this charging at 400 volts, then also it cannot function. It will damage. అవునా కదండి, ఇది 240 volts కావాలంటే 140లో పెట్టినా పనిచేయదు, 400 600లో పెట్టినా పనిచేయదు. మనం ఏమనుకున్నాం, ఇట్ ఈస్ ఏ డిజార్డర్, మెటబాలిక్ డిజార్డర్. ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాధి. వ్యాధి విల్ బి ఫర్ ద బాడీ, ఆది ఈజ్ ఫర్ ద మైండ్. సో ఇట్ ఈస్, అకార్డింగ్ టు ద ఇంగ్లీష్, ఇట్ ఈస్ psychosomatic ailment. Psycho means mind, somato means body. So it is a disorder because to the body, because of your mind. So it is a adi. Okay. So if your pranic flow is not properly supplied to your internal organs, pranic flow is nothing but energy. So 140 ఉన్న పని చేయట్లేదు, 400 ఉన్న పని చేయట్లేదు. ఎంత కావాలి? It needs whatever it is particular susceptible for. If your pancreas is overloaded with prana or underloaded, it cannot work. So to correct that pranic flow, we need to do pranayama. And the main problem is stress, mental level. By controlling the stress, we have to control the body, early aging, at the same time all the systems in a perfect equilibrium manner, that is called homeostasis. So for this, our managing how to do physical exercises, how to take proper food in a proper manner, what are the good choices for that, and how to do pranayama, how to manage your stress, how to maintain your mind in a samabhava, all will be explained by our speakers, later speakers. So I request Varun and team to demonstrate and explain about yogasanas, and also if possible you can also practice them. Okay, thank you for giving this opportunity. Thank you.